కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. తేనె కన్న తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్న తెల్లనైనది. తేనె కన్న తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్న తెల్లనైనది. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడై ఉండెను. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 94వ రోజు, ఏప్రిల్ 4వ తేదీ. అంశము: నేను ఒక దేవుని సేవకుడిని. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. యెషయా 42వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు. కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతనిని గణపరిచెదను. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. నేను మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. అదేమనగా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నేను ఒక సంగతిని మీకు చెప్పగోరుతున్నాను. సింహాల గుహలో ప్రభువు పడవేసిన దానికంటే అది పెద్ద విషయం కాదు సుమా. సింహాలు అరిచి కోపంగా చూడటం మొదలుపెట్టాయి. దానియేలు వాటికి తన వెనుకను తిప్పి, ప్రభువా, నువ్వు రక్షించువాడవు అలా అన్నాడు. సింహాల దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళి దూరంగా వెళ్ళి కూర్చొని పడుకున్నాయి. గత వేసవిలో నా ఇంటి ముందు పరిసరాల్లో గడ్డి ఎక్కువగా మొలిచింది. దానిని కోయడం చాలా అవసరం. అయితే నేను కోయడానికి ఎవరిని పొందుకోలేకపోయాను. మరిప్పుడు 2 వారాలు నాకు కొంత వెసులుబాటు దొరికింది. నేను ఒక చిన్న గడ్డి కోసే యంత్రం, పవర్ మోటార్తో ముందు యార్డ్ నుండి బయటపడలేకపోయాను. అంతటా నేను నా పని బట్టలు వేసుకుని బయటకు వెళ్ళి పెరిగిన గడ్డిని కోయడం మొదలుపెట్టాను. సరిగ్గా అప్పుడే ఎవరో వస్తారు. నేను మళ్ళీ వెనక వైపుకు వెళ్ళి నా బట్టలను మార్చుకుని లోపలికి వెళ్ళి వారి కోసం ప్రార్థన చేసి మళ్ళీ పని బట్టలు వేసుకుని గడ్డి కోయడానికి బయటకు వెళ్తాను. సరే, దాదాపు 2 వారాలు అయ్యింది గనుక గడ్డి బాగా పెరిగింది. చాలా వేడిగా ఉంది. నేను గడ్డి కోస్తున్నాను. అక్కడ ఉన్న ఒక చిన్న మార్టిన్ పెట్టె గురించి నేను మర్చిపోయాను. అందులో ఒక గుంపు కందిరీగలు ఉన్నాయి. పొరపాటున నేను ఆ కంచెకు తగిలాను. కొద్ది నిమిషాల్లోనే నేను కందిరీగలతో కప్పబడ్డాను. అక్కడ పైభాగంలో ఏమీ లేదు, కందిరీగలు. అంతటా నేను ఇలా అన్నాను, ఇప్పుడు చిన్న కందిరీగలు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ముద్దు పెట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు. మీరు ఎక్కడ ఉండాలో అక్కడికి తిరిగి వెళ్ళండి. ఎందుకంటే నేను ఒక దేవుని సేవకుడిని. నేను రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ గడ్డి పెరుగుతోంది. మీరు నా నుండి దూరంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు భయపడటం లేదు. ఎందుకంటే నాకు మీతో గడపడానికి సమయం లేదు.
సరిగ్గా పెట్టులోకి తిరిగి వెళ్ళండి. నేను వాటితో అలా మాట్లాడాను, అవి వెళ్ళిపోయాయి. తర్వాత నేను గడ్డి కోయడం కొనసాగించాను. మరియు దేవుడు న్యాయాధిపతి. నేను మీకు తెలియజేస్తాను, ప్రతి ఒక్క కందిరీగ అలా వరుసలో నిలబడి వారు వెళ్ళగలిగినంత అందంగా పెట్టులోకి తిరిగి వెళ్ళారు. యాయిరు మరియు దైవిక స్వస్థత అని వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశం. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఇచ్చిన ఈ మంచి అంశము కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమమయుడై ఉండి ఆయన తన ప్రేమను మనలో నింపి ఎల్లప్పుడూ మనల్ని నడిపించేవాడు. ప్రేమ చేతనే సమస్తాన్ని స్వాధీనపరుచుకున్నవాడు. ప్రేమ అనే అంశాన్ని మనలో పెంచి ఆయన ఒక దినాన్న మనకు శిరస్సుగా రాబోతూ ఉన్నాడు. దేవుడు ప్రతిదినం మన కొరకు ఇస్తున్న ఈ మంచి అంశముల కొరకు, ఆయన మనల్ని నడిపిస్తున్న విధానం కొరకు ఆయనకి ఎంతో కృతజ్ఞులము. ప్రియా సోదరి సోదరులారా, ఆయన ఎంతో ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన పిల్లలకు ఏ కీడు సంభవించకుండా ఆయన ఎల్లప్పుడూ కాపాడే గొప్ప దేవుడు. ప్రియా సోదరి సోదరులారా, అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు ఆయన ఉన్నతమైన నామాన్ని మనం మహిమపరుద్దాం. మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ప్రియ సోదరులారా, నిజంగా ఈ అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయనలో ఉన్న గొప్పతనము, ఆయన మనలను కాపాడుతున్న తీరు ఎంతో క్షుణ్ణంగా అర్థమవుతుంది. నిజంగా మనం పరిశీలించినట్లయితే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఎన్నడూ మారని దేవుడు ఆయన. ఆది కాలం నుండి ఆయన విధానం ఎన్నడూ మారలేదు. ఆయన తన పిల్లలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండే గొప్ప దేవుడు. ఇక్కడ మనం చదువుకున్నాం. ఇందులో ఉన్న సారాంశాన్ని చాలా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రవక్త అడుగుతున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రతి సహోదరుని మధ్య ప్రేమ ఎంతో ఉన్నతమైన అంశముగా మనకు కనిపిస్తున్నది. ఆ ప్రేమ అనేది లేకపోతే మనం వ్యర్థముగా మిగిలిపోతాం. ఆయన అడుగుతున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగా ఎల్లప్పుడూ మనం ప్రేమ కలిగిన ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరులారా, ఆ ప్రేమ ద్వారానే ఒక దినాన మనము ఆయనను కలుసుకోబోతున్నాం. ప్రియ సోదరులారా, ప్రేమ అనే ఉన్నతమైన ఒక విషయాన్ని మన మధ్య దేవుడు ఎంతగానో బలపరచాలని ఆయన ఉన్నతమైన వాక్కును మనకు పంపి, ఆయన ప్రేమ లేఖను పంపి, ఆయన సేవకుడును పంపి మనల్ని ఎంతగానో మన విశ్వాసాన్ని బలపరుస్తూ మనలో ప్రేమను ఎల్లప్పుడూ పెంచుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ ప్రవక్తకు ఎదురైనటువంటి ఆ యొక్క ఆపద అనగా ఆ కందిరీగలు ప్రవక్తను చుట్టుముట్టినప్పుడు, ప్రవక్తను కుట్టడానికి గుంపుగా వచ్చినప్పుడు అనే అంశం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అది దానియేలును సింహపు బోనులో పడవేసిన దానికంటే గొప్ప ప్రమాదం ఏమీ కాదని ఆయన చెప్తూ ఉన్నాడు. నిజంగా దానియేలును రక్షించిన అదే దేవుడు ప్రవక్తతో ఉన్నాడు, ఈరోజు మనతో కూడా ఉన్నాడు. దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు దానియేలు దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. మారని దేవుడు, రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు దానియేలును రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సింహాలు దానియేలు దగ్గరకు వచ్చి వెనక్కు వెళ్ళి కూర్చొని పడుకున్నట్టుగా ఇక్కడ మనం చదువుకున్నాం. అలాంటి విపత్తుల నుండి, అనేక సందర్భాల్లో, అనేక ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు తన పిల్లలను రక్షించుకుంటూ వచ్చాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి అలా ఎన్నో మార్లు ఎంతోమంది భక్తులను ఆయన రక్షించిన విధానం మనం బైబిల్లో కనుగొనగలం. ప్రియ సోదరులారా, ఆయన ఎల్లప్పుడూ మారని దేవుడిగా ఉండి నేటికి ఆయన అదే రీతిగా ఉన్నాడు. ఇక్కడ మన కాలానికి పంపబడిన ఈ దీన ప్రవక్త గారి గురించి, ఈ దీన సేవకుడు గురించి ఒక రెండు విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రియ సోదరులారా, ప్రవక్త విలియం బ్రెనహాం జీవితంలో కూడా
ఎన్నో మరణకరమైన విపత్తులు ఎదురైనప్పుడు, ఎన్నో మరణకరమైన ఆపదలు ఎదురైనప్పుడు అనేక మార్లు ఆయనతో ఉండి దేవుడు రక్షించిన విధానాన్ని, ఆయనను కాపాడిన విధానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. నిజంగా ప్రియ సోదరులారా, ఈ కాలపు ప్రవక్తతో ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయనతో ఎల్లప్పుడూ నడిచాడు. ఆయన జీవితంలో ఏమి జరుగుతుందో ప్రతిదీ క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు. ఒక కారణాన్ని బట్టి ఆయనను దేవుడు పంపించాడు కాబట్టి దేవుడు ఆయనను బాధ్యతగా కాపాడుకుంటూ వచ్చాడు. నిజంగా ప్రవక్త యొక్క పరిచర్యను 3 ఈడ్పులుగా విభజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి ఈడ్పులో ఆయన అనేకమైన స్వస్థత కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. రెండో ఈడ్పులో హృదయ రహస్యాలను బయలుపరుచుకుంటూ వచ్చాడు. మూడవ ఈడ్పులో పలుకబడిన మాట, అనేక మర్మాలను బయలుపరచటం, రహస్యాలను వెల్లడి చేయడం, అలాంటి విషయాలు ఆయన యొక్క పరిచర్యలో మనం కనుగొనగలుగుతున్నాం. నిజంగా మూడవ ఈడ్పులో ఆయన చేసిన గొప్ప పరిచర్య మనలో ఎంతో భయాన్ని పుట్టిస్తుంది. ప్రియ సోదరులారా, నిజంగా మనం గమనించినట్లయితే పలకబడిన మాట, కేవలం మాటతో ఆయన సృష్టిని లోబర్చుకున్నట్టు, ఆయన మాటతో గద్దించినప్పుడు సృష్టి ఆయనకు లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా యేసుక్రీస్తులో ఉన్న అదే ఆత్మను కలిగి ఉన్న ప్రవక్త కాబట్టి యేసుక్రీస్తు మీద ఉన్న అదే ఆత్మ వివిధ కాలాల గుండా ప్రయాణించి, వివిధ ప్రవక్తల గుండా ప్రయాణించి ఈ చివరి కాలపు ప్రవక్త అయిన విలియం బ్రెన్హాం మీదకి కూడా వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు చేసిన అదే గొప్ప కార్యాలు, అపోస్తులు చేసిన అదే గొప్ప కార్యాలు ఈ కాలపు ప్రవక్త కూడా చేయగలిగాడు. మాట చేత ఆయన సమస్తాన్ని లోబర్చుకున్నాడు. యేసు ప్రభు ఒకరోజు తన శిష్యులతో ఆ సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక భయంకరమైన గాలి తుఫాను వారిపై రేగి శిష్యులను ఎంతో కలవరానికి గురి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ యొక్క నావలో సృష్టికి కర్త అయిన దేవుడున్నాడు. సర్వ సృష్టిని సృజించినవాడు, సర్వ అధికారాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన అన్నాడు, ఒక్కసారిగా చేయి చాపి ఆ తుఫానును, సముద్రాన్ని గద్దించినప్పుడు అది నిమ్మలమైంది. శిష్యులు అనుకున్నారు, ఈయనకి సముద్రము గాలి తుఫాను లోబడుచున్నదే, ఈయన ఎవరో అని వారు ఆశ్చర్యపడ్డారు. ఆయన మరణాన్ని సైతం గద్దించినప్పుడు చనిపోయిన వారు తిరిగి బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో స్వస్థత కార్యాలు జరిగించిన గొప్ప దేవుడు, మనకు ఎంతో గొప్ప మాదిరిగా జీవించి వెళ్ళిన గొప్ప దైవ మానవుడు ఆయన. అలాంటి గొప్ప ఆత్మనే ఈ కాలానికి ప్రవక్తగా పంపబడిన మన విలియం బ్రెన్హాం కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మాట చేత అనేక గొప్ప కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుకు ఆ గాలి తుఫాను, సముద్రము లోబడినట్టుగానే ఒకసారి ఆ సన్సెట్ పర్వతంపై నుంచి ప్రవక్త కిందకి దిగుతున్నప్పుడు భయంకరమైన మంచు తుఫాను కమ్మివేసినప్పుడు, ప్రవక్త ఆ తుఫాన్ని గద్దించినప్పుడు అది వెంటనే తేరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ప్రాణాలు తీసే ఎద్దు రంకులు వేసుకుంటూ ఆయనను చంపివేయడానికి మీదకు వస్తున్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీ చోటుకుని వెళ్ళి పడుకో అన్నప్పుడు ఎంతో ప్రేమతో మాట్లాడి, నేను డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించు, నీ మార్గంలోకి వచ్చి నిన్ను తొందర పెట్టినందుకు, నిన్ను డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నువ్వు వెళ్ళి నీ చోటులో పడుకోమని చెప్పినప్పుడు అది వెంటనే ఆయన మాటకు లోబడి అది పడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చనిపోయిన ఒక చేప తేలియాడుతూ ప్రేగులు సైతం బయటకు వచ్చి అది తేలియాడుతూ వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ చేపతో నువ్వు మాట్లాడితే అది తిరిగి బతుకుతుందని చెప్పినప్పుడు ప్రవక్త అదే ప్రకారం మాట్లాడాడు. వెంటనే ఆ చేప బ్రతికి అది ఎంతో సంతోషంగా ఈదుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆయన వేటకు వెళ్ళినప్పుడు ఆయనకు ఏమీ దొరకనప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, నీకు ఏమి కావాలి పలకమని చెప్పినప్పుడు నాకు 3 ఉడతలు కావాలి అని ఆయన చెప్పాడు. వెంటనే పలకమన్నప్పుడు
అక్కడ 3 ఉడతలు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఈ కాలానికి పంపబడిన ప్రవక్త నిజంగా దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు, దేవుని గొప్ప అభిషేకాన్ని కలిగి ఉన్నవాడు, దేవుని వాక్కు కలిగి ఉన్నవాడు. ఆయన వధువును వివిధ కాలాల గుండా తయారు చేసుకుంటూ వస్తున్న ఆయన ఈ లవోదికే సంఘకాలానికి గొప్ప ప్రవక్తగా పంపాడు. ఆయనతో ఎల్లప్పుడూ అగ్నిస్తంభముగా ఉండి ఆయన నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాటకు సృష్టి లోబడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదే 3వ ఇడుపులో పలకబడిన మాటతో కార్యాలు జరగటం. మరి ఇక్కడ మనం చదువుకున్న ఈ పేజీలో తన ఇంటి ముందు పెరిగిపోయిన ఆ గడ్డిని కోయడానికి ఆయన సిద్ధపడినప్పుడు పొరపాటున ఆ మార్టిన్ పెట్టెను ఆ గడ్డిలో తాకినప్పుడు కొద్ది నిమిషాల్లోనే ఆ కందిరీగలతో ఆయన కప్పబడ్డాడని, అవి ఆయనను చుట్టుముట్టి కుట్టడానికి సిద్ధమయ్యాయని, అప్పుడు ప్రవక్త గారు ఆ కందిరీగలతో ఏమన్నారు అనే విషయాన్ని మనం గమనించగలిగితే, ఓ చిన్న కందిరీగలు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ముద్దు పెట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు, మీరు ఎక్కడ ఉండాలో అక్కడికి తిరిగి వెళ్ళండి, ఎందుకంటే నేను ఒక దేవుని సేవకుడిని, నేను రోగుల కోసం ప్రార్థిస్తున్నాను, ఈ గడ్డి పెరుగుతుంది, మీరు నా నుండి దూరంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, నేను ఇప్పుడు మీకు భయపడటం లేదు, ఎందుకంటే నాకు మీతో గడపడానికి సమయం లేదు, సరిగ్గా పెట్టెలోకి తిరిగి వెళ్ళండి. నేను అలా వాటితో మాట్లాడాను, అవి వెళ్ళిపోయాయి. నిజంగా చూసారా ప్రియ సోదరులారా, కందిరీగలు సైతం ఆయన మాటకు లోబడుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప ప్రవక్త ఆయన. నిజంగా ప్రియ సోదరులారా, ఈ కాలంలో మరి ప్రవక్తలో జరిగిన అదే పరిచర్య, ప్రవక్త ద్వారా మనకు ఇవ్వబడిన అదే వాక్కు ఈరోజు మనలో ఉంది. ఆయన వాక్యం ద్వారా ఈరోజు మనలో ఉంది. ఈరోజు వధువులో ఉంది. ఈరోజు మనం అదే స్థానానికి రావాల్సిన వారమై ఉన్నాం. కేవలం మాట చేత కార్యాలు జరిగేటట్టుగా మనం చూడగలగాలి. వధువు పలికితే అద్భుత కార్యాలు చూడగలిగే సమయం ఇది. ప్రవక్తలో జరిగిన అదే గొప్ప కార్యాలు, ప్రవక్తలో జరిగిన అదే అద్భుత కార్యాలు ఈరోజు మనం కూడా చేయగలం. ఎందుకంటే క్రీస్తు చేశాడు, క్రీస్తులో ఉన్న అదే ఆత్మ ప్రవక్త కలిగి ఉన్నాడు, ప్రవక్త చేయగలిగాడు. ఈరోజు ప్రవక్తలో ఉన్న అదే ఆత్మను మనము కూడా కలిగి ఉన్నాం. కాబట్టి మనము కూడా కేవలం నోటి మాట చేత, పలకబడిన మాట చేత ఎన్నో అద్భుత కార్యాలు చేయగలుగుతున్నాం. ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప వాక్కును తన ప్రజలమైన మనలో పెట్టాడు ఆయన. తన వధువుగా సిద్ధపడుతున్న మనలో పెట్టాడు ఆయన. ఆ వాక్కును, దేవుడు మన కొరకు పంపిన ఆ గొప్ప వాక్యాన్ని, అందులో ఉన్న శక్తిని ఆశ్రయిస్తూ ఎల్లప్పుడూ యథార్థముగా సిద్ధపడుతూ అనేక గొప్ప కార్యాలను చేసేవారముగా, అనేక అద్భుత కార్యాలను చేసేవారముగా మనం సిద్ధపడుతూ క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. ఎత్తబాటు వరకు మనం స్థిరమైన భక్తితో ఆయన కొరకు నిలిచి ఆయనతో కొనిపోబడదుముగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము రూతు గ్రంథము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తను అనేక మందికి పంచి అనేక కుటుంబాలకు దేవుని సత్యాన్ని పరిచయం చేసి దేవుని రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో. ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో. అడ్డంకులన్నీ నన్ను చుట్టినా నా దేవుడు
విడువకుందును అడ్డంకులన్నీ నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును తేనె కన్న తీయనైనది నా యేసు ప్రేమ మల్లె